సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినులు ప్రధానంగా కీలక ఆరోపణలు చేస్తున్నారు. రాత్రిపూట లేడీస్ హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని, హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదంటున్నారు. లేడీస్ హాస్టల్ కి వర్కర్స్ ఉండే ప్లేస్ కి మధ్య అడ్డుగోడ లేదన్నారు. కంప్లైంట్ చేస్తే బాధితులనే తప్పుపడుతున్నారని, ఉద్దేశపూర్వకంగా మేమిచ్చిన ఆధారాలను చెరిపేశామంటున్నారు స్టూడెంట్స్. సరైన మేనేజ్మెంట్ లేదు, సరైన సెక్యూరిటీ లేదు, హాస్టల్లో వార్డెన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదని స్టూడెంట్స్ చెప్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూడడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ముమ్మాటికి యాజమాన్యం తప్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థినులు గత 3 నెలల నుంచి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక్కడ మా వీడియోలు తీస్తున్నట్టు మాకు అనుమానాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ బాయ్స్ వస్తున్నారు, వెళ్తున్నారు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేది కూడా గడిచిన 3 నెలల నుండి పదే పదే యాజమాన్యానికి చెప్తుంటే యాజమాన్యానికి కాస్తైనా కూడా కనువిప్పు కలగలేదని చెప్పుకోవచ్చు. యాజమాన్యం విద్యార్థుల విషయాన్ని సీరియస్గా కూడా పరిగణలోకి తీసుకోలేదు. లక్షల ఫీజు కట్టించుకుంటారు, కాయ కష్టం చేస్తారు తల్లిదండ్రులు. వ్యవసాయం చేసే కుటుంబాలు చాలా ఉంటాయి. పిల్లలను మంచి ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కాలేజీలో జాయిన్ చేపిస్తారు విద్యార్థులను. అయితే అలాంటి విద్యార్థుల పట్ల ఫిర్యాదు చేసిన యాజమాన్యానికి చెప్పినా కానీ పట్టించుకోవట్లేదంటే ఇది ముమ్మాటికి యాజమాన్యం తప్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వరుసగా 3 నెలల నుంచి ఇలాంటి ఘటన జరుగుతున్నాయి, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీడియోలు తీసినట్టు అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడికి వేరే వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. ఇక్కడ సరైన సెక్యూరిటీ లేదు. వెంటిలేటర్ల పైన వీడియోలు పెట్టి తీస్తున్నారు, కెమెరాలను పెట్టి మొబైల్స్ని పెట్టి తీస్తున్నారు. ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి అని చెప్పినా కానీ ఎవరికి కూడా కూడా యాజమాన్యానికి స్పృహ లేకపోవడం అనేది యాజమాన్యం తప్పు. బయటకేమో నీతులు చెప్పే యాజమాన్యం ఎందుకు విద్యార్థినులు ఇంత అవస్థపడుతుంటే, ఇంత ఇబ్బందులు పడుతుంటే, ఇన్ని లక్షలు ఫీజు కట్టి చెల్లించి కాలేజీలలో హాస్టళ్లలో ఉంటుంటే ఎందుకు వాళ్ళ యాజమాన్యానికి కనువింపు కనగట్లేదు అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫీజు కట్టే సమయంలో ఏమాత్రం కన్సెషన్ ఇవ్వరు, ఏమాత్రం ఫీజు తగ్గించరు. వాళ్ళు పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో లక్షలు పోసి లక్షల ఫీజులు దారపోసి కాయ కష్టం చేసి విద్యార్థులను మంచి ఉన్నత చదువులు చదివించాలని హాస్టల్కి తోలితే పేరు గొప్ప ఊరు దిప్ప అన్న విధంగా ప్రచారమేమో ఆర్భాటంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. లోపలేమో ఇన్ని లొసుగులు ఉంటాయి, ఈ లొసుగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు సంబంధించిన అంశాలు మమ్మల్ని తీవ్ర మనోవేదన గురి చేస్తున్నాయి. ఈ వీడియోలో కలకాలం ఏంటి, ఇక్కడ అనుమానంగా కనబడుతున్నారు, వీళ్ళపైన చర్యలు తీసుకోండి మహాప్రభు అంటే కూడా యాజమాన్యం స్పందించదు. మేనేజ్మెంట్ అస్సలు పట్టించుకున్న పాపం లేదు. బయటకు వచ్చేమో మల్లారెడ్డి పెద్ద ఎత్తున లెక్చర్లు ఇస్తాడు, డైలాగులు కొడతాడు. పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా, బోర్వెల్స్ నడిపిన, కాలేజీలు పెట్టినా, స్కూల్స్ పెట్టినా, కాలేజీలలో ఇంజనీర్లను చేసిన, డాక్టర్లను చేసిన అని చెప్తున్నటువంటి మల్లారెడ్డి ఇంతవరకు కూడా స్పందించారు. మల్లారెడ్డి మంచి హోదాలో ఉన్నారు. గతంలో ఎంపీగా చేశారు, తర్వాత మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మల్లారెడ్డి ఎందుకు స్పందించారనేది కూడా పిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈ కాలేజీలు పెట్టినా, స్కూళ్ళు పెట్టినా, పూలమ్మినా, పాలమ్మినా, బోర్వెల్స్ నడిపించిన, డాక్టర్లను చేసిన, ఇంజనీర్లను చేసిన చెప్తున్నటువంటి మల్లారెడ్డి మరి కాలేజీలో విద్యార్థినులు ఇంత కష్టపడుతుంటే, ఇంత ఇబ్బందులకు గురవుతుంటే, ఇన్ని కంప్లైంట్ చేస్తుంటే మరి మల్లారెడ్డి ఎందుకు స్పందించారు, మల్లారెడ్డి ఎక్కడికి పోయాడు అనే క్వశ్చన్లు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి మల్లారెడ్డి సమాధానం చెప్పాలి. మేనేజ్మెంట్ మల్లారెడ్డి రన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నోరు విప్పాలి మల్లారెడ్డి. అసలు మేనేజ్మెంట్ ఏంటి, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించింది, ఎందుకు మేనేజ్మెంట్ కనువిప్పు కాలేదు అనేది చెప్పాలి. ఎందుకంటే వేల మంది చదువుకున్నటువంటి విద్యార్థులు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నట్టే అక్కడ వాతావరణం ఉంటుంది, ఇంట్లో ఉన్నట్టే జాగ్రత్తగా అక్కడ హాస్టల్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది అనేది కూడా నమ్మి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో అప్పచెప్తే కాలేజీల యాజమాన్యం ఇలాంటి నిర్వాహం చేస్తుందా? కాలేజీ యాజమాన్యముకి కంప్లైంట్ వెళ్ళినా కానీ పట్టించుకోదా? విద్యార్థినులు లక్షలు ఫీజు కట్టి వచ్చినా కానీ, వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళని పట్టించుకోకపోవడం ఏంటి? మల్లారెడ్డి ఎక్కడ అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ కానీ, ఏబీవీపీ కానీ, ఏఎస్ఎఫ్ఐ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ,
అన్ని విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా అక్కడ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు, హాస్టల్ దగ్గరికి వెళ్ళారు. కానీ ఇంతవరకు స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదో కూడా అర్థం అవ్వట్లేదు. మరి ఇప్పుడేమో బయటకు వచ్చేసేమో భారీ డైలాగులు చెప్పడము, నేనే కష్టపడ్డా, ఎవరు కష్టపడలేదు ప్రపంచంలో, నేనే పాలమ్మినా, నేనే పూలమ్మినా, నేనే బోర్వెల్స్ నడిపించినా, నేనే కాలేజీలు పెట్టినా, నేనే స్కూల్స్ పెట్టినా, నేనే డాక్టర్లను తయారు చేసినా, నేనే ఇంజనీర్లను తయారు చేసినా అంటున్నటువంటి మల్లారెడ్డి మరి ఎందుకు విద్యార్థినులు కంప్లైంట్ ఇస్తే విద్యార్థులు నా ఆవేదన ఎందుకు పట్టించుకోవట్లేదు? విద్యార్థులు ఆయన కనబడట్లేదా? విద్యార్థుల సోస గోస ఆవేదన ఆక్రనందనలు ఆయనకు వినిపించడం లేదా అనేది కూడా సభ్య సమాజం ప్రశ్నిస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మల్లారెడ్డి పైన ఖచ్చితంగా ఉంటుంది. కాలేజీలు నడిపినని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కాదు, ఇంజనీర్లను తయారు చేసినని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కాదు, డాక్టర్లను తయారు చేసినని పెద్ద ఎత్తున గ్లోబల్ ప్రచారం చేసుకోవడం కాదు. మరి వాస్తవాన్ని గ్రహించాలి కదా మల్లారెడ్డి. మీ కాలేజీలో మీ హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఎక్కడ పోయారు, ఏం చెప్పట్లేదు అనేది కూడా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడు డైలాగులు కొట్టడము, సినిమాలల్లో డైలాగులు ఏ విధంగా కొడతారో ఆ విధంగా డైలాగులు కొట్టడం కాదు. సభ్య సమాజంలో ఉన్నారు కాబట్టి, కాలేజీలు నడిపిస్తున్నారు కాబట్టి, కాలేజీలో ఫీజు కడుతున్నారు కాబట్టి, కాలేజీలో ఏం జరిగినా బాధ్యత మీద ఉంటుంది. ఆ బాధ్యతకు మీరు కట్టుబడి ఉండాలి. విద్యార్థులు ఆ రకంగా 3 నెలల నుంచి ఫిర్యాదు చేస్తున్నా, కంప్లైంట్ చేస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? మీకు బాధ్యత లేదా? యాజమాన్యానికి బాధ్యత లేదా? యాజమాన్యానికి బాధ్యత లేకపోతే మరి ఇంకెవరికి ఉంటుంది? ఎందుకు మిమ్మల్ని మీ కాలేజీలలో సిఎంఆర్ కాలేజీలో ఎందుకు విద్యార్థులను జాయిన్ చేయించాలి? ఎందుకు లక్షలు ఫీజు పోసి మీ కాలేజీలో ఎందుకు విద్యార్థులు ఎందుకు జాయిన్ కావాలి? ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదా? ఎందుకు మీరు స్పందించడం లేదు అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతున్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు అడుగుతున్నారు. ఇకనైనా దీనికి సమాధానం చెప్తేనే గౌరవప్రదంగా ఉంటుంది, లేకపోతే అప్రతిష్ట పాలవుతారు. కేవలం డైలాగులు మాటలు చెప్పి మెప్పించడం కాదు, ఉన్న వాస్తవాలను గ్రహించాలి, వాస్తవాలకు అందుబాటులోకి రావాలి, ప్రాక్టికల్గా ఉండాలి. ఎక్కడ ఏ సమస్య జరుగుతుందో ఆ సమస్య పైన మీరు గలం విప్పాలి. ఎందుకంటే మీరు ప్రజాసేవ చేయడానికే కదా రాజకీయాల్లోకి వచ్చింది. ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాబట్టి మీకు బాధ్యత ఉంటుంది. సమాజం పట్ల అవగాహన ఉండాలి. సమాజం పట్ల అవగాహన ఉంటేనే కదా ఇదంతా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజాసేవ చేస్తున్నారు. కనీసం మీరు పెట్టినటువంటి కాలేజీలో విద్యార్థినులు ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరు విప్పట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. విద్యార్థుల ఆవేదన మీకు వినబడట్లేదా, వాళ్ళ కంఠశోష మీకు కనబడట్లేదా అనేది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ల పైనటువంటి వెంటిలేటర్ల పైన ఆన్వాళ్ళు కనబడుతున్నాయి, వెంటిలేటర్ల పైన వేలిముద్రలు కనబడుతున్నాయి. అదేవిధంగా 3 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు కాలేజీ. ఇవన్నీ అనుమానాలకు తావు ఇవ్వట్లేదా? విద్యార్థినులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఒక 5గురు వ్యవహారం వివాదాస్పదంగా ఉంది, గతంలో కన్నా ప్రవర్తన వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు, మా వీడియోలు తీస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మీతో చెప్పుకుంటే మీ యాజమాన్యం తరపున మాట్లాడవలసింది పోయి మళ్ళీ విద్యార్థులనే బెదిరించడం, విద్యార్థినులే తిట్టడం, విద్యార్థినులే దూషించడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబు? ఇకనైనా ఈ విద్యార్థినులు ఏదైతే ప్రశ్నిస్తున్నారో, ఏదైతే గలం ఇప్పుతున్నారో వాటికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మేనేజ్మెంట్కు ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే ఈ యొక్క అంశం పైన 5గురిని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా మొత్తానికి చూసుకున్నట్టయితే విద్యార్థుల ఆవేదన మాత్రం తీవ్ర రూపం దాల్స్తుంది. అక్కడికి అన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ కానీ, ఏబీవీపీ కానీ, ఏఎస్ఎఫ్ఐ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ అన్ని విద్యార్థి సంఘ నాయకులు అక్కడికి వెళ్ళారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి అంశము. పిల్లలకు ఇంట్లో ఏ రకమైనటువంటి సేఫ్ ఉంటుందో హాస్టల్లో కూడా అలాంటి సేఫే ఉంటుంది. మంచి పేరు పొందినటువంటి కాలేజీల్లో జాయిన్ చేపియాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతోనే నేటి బాలలు రేపటి పౌరులు ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే మంచి హాస్టళ్లలో ఈ విద్యార్థుల తల్లిదండ్రులు చేపిస్తారు, కాయకష్టం చేస్తారు, పల్లెటూరులో ఉంటారు, వ్యవసాయ రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థుల పిల్లలు అందులో చదువుకుంటారు, గొప్పవాళ్ళు కావాలి, భేద సంపత్తి కలగాలి అని ఉద్దేశంతోనే ఈ రకంగా మంచి కాలేజీలలో హాస్టల్లో వేస్తారు. అలాంటప్పుడు వాళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత కార్పొరేట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లది, కాలేజీల బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఇకనైనా ఇలాంటి
ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా, ఇలాంటి వ్యవహారాలు జరగకుండా చక్కదిద్దాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి, వెంటిలేటర్ పైన ఓపెన్ ఉన్నాయి, వెంటిలేటర్ దగ్గర మొబైల్లో తీసినటువంటి వీడియోలు ఉన్నాయని కూడా విద్యార్థినులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున 3 నెలల నుంచి కూడా ఆ అంశాన్ని ఆ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ వీళ్ళనే తిట్టడము, వీళ్ళపైన అబాండాలు వేయడము, అంతేకాకుండా సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఎలాంటి లేకుండా, కంపౌండ్ వాల్ లేకుండా, ప్రహారీ వాల్ లేకుండా, బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా, కంపౌండ్ వాల్ లేకుండా, ఇలా అన్నీ కూడా ఇలాంటి అన్నిటి కూడా గవర్నమెంట్ నామ్స్కు వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాకుండా గతంలో కూడా సిఎంఆర్ కాలేజెస్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కబ్జాలు లేనిదే కాలేజీలు కట్టరు. వాగులో చూసినా, ఏ చెరువులో చూసినా, ఎక్కడ చూసినా ఈ కబ్జాల పర్వం అనేది కూడా గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా కాలేజీలు కబ్జాలు చేసినట్టు కూడా గతంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇతనిపైన మాజీ మంత్రి మల్లారెడ్డి పైన ఆరోపణలు ఉండేది. మొత్తానికి చూసుకున్నట్టయితే విద్యార్థినులు పరిస్థితి అయితే ఈ రకంగా వీడియోలు తీయడము, ఈ రకంగా చేయడం అనేది కూడా ఇదంతా కూడా మేనేజ్మెంట్ బాధ్యత వహించవలసిందే. మేనేజ్మెంట్ ఖచ్చితంగా మాట్లాడవలసిందే. మేనేజ్మెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక వర్షన్ కానీ, ఒక నోరు విప్పడం కానీ ఇంతవరకు జరగలేదనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థి సంఘ నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. శివాని. రైట్ రాజిరెడ్డి, మీరు చెప్పినట్టుగా విద్యార్థినుల వర్షన్ అండ్ అలాగే విద్యార్థినుల తల్లిదండ్రుల వర్షన్ మనం విన్నాము. అయితే ఈ ఘటనకు సంబంధించి మేనేజ్మెంట్ ఏమంటుంది? మేనేజ్మెంట్ బయటకు వచ్చినప్పుడు భారీ డైలాగులకు మాత్రమే పరిమితమైంది. గతంలో డైలాగులు కొడుతున్నది. కాలేజీలు పెట్టినాము, స్కూల్స్ పెట్టినాము, కష్టపడ్డాను, పూలు అమ్మాను, తర్వాత బోర్బండి నడిపాను, పాలెమ్మాను, అదేవిధంగా నా కాలేజీలో విద్యార్థులను తీర్చిదిద్దాను, డాక్టర్లను చేశాను, ఇంజనీర్లను చేశానని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఇప్పుడు ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు అయితే స్పందించినటువంటి దాఖలు లేవు. అందులో భాగంగానే అక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘ నేతలు కానీ, అదేవిధంగా తల్లిదండ్రులు కానీ మీరు స్పందించాలి, మేము లక్షల ఫీజులు కట్టాము, మా పిల్లలు మీ దగ్గర చేర్పించాము, మా పిల్లలు గత కొన్ని రోజుల నుంచి మా కాల్స్ చేస్తున్నారు, ఇక్కడ విచిత్రమైనటువంటి ప్రవర్తన కనబడుతుంది, అనుమానాస్పదంగా ఉంది, ఇక్కడ మేము మా దగ్గర ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, మా వీడియోలు తీశారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని కూడా తల్లిదండ్రులకు చెప్పుకున్నట్టు కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా రాజ్ న్యూస్తో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే యాజమాన్యానికి కూడా, మేనేజ్మెంట్కి కూడా ఇలాంటి ప్రవర్తన మా పైన చేస్తున్నారు. 5గురు అనుమానితంగా కనబడుతున్నారు, గతంలో లేని విధంగా వింతగా ప్రవర్తిస్తున్నారు, మా వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీడియో తీసినని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని విద్యార్థినులు అంతా కూడా వెళ్ళి మేనేజ్మెంట్ తరపున ఉన్న వాళ్ళకి చెప్పినా కానీ ఆ మేనేజ్మెంట్ తరపున ఉన్నవాళ్ళు వీళ్ళనే బదనాం చేయడము, వీళ్ళపైన ఆరోపణలు చేయడము, అదేవిధంగా ఆ వ్యవహారాన్ని అంతా ఏదో సాదాసీదాగా జరిగినట్టు లైట్ తీసుకోవడము, ఇదంతా కూడా యాజమాన్యము నిర్లక్ష్యము ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. తీరా ఇప్పుడు ఈ యొక్క సంఘటన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తర్వాత, అక్కడికి విద్యార్థి సంఘ నేతలు వచ్చిన తర్వాత, పిల్లల తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఇప్పుడేమో కనబడట్లేదు, వాళ్ళ వర్షన్ ఏం చెప్పట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అదేవిధంగా అదుపులోకి తీసుకొని ఆ పోలీసులు అయితే 5గురి అనుమానితుల్ని విచారిస్తున్నారు, వాళ్ళ మొబైల్స్ చెక్ చేస్తున్నారు, ఆ డాటా ఉందో డిలీట్ చేశారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పటికైతే ఏసీపీ చెప్తున్న దాని ప్రకారము మా దగ్గర డాటాలో ఏం కనబడట్లేదు, అవి డిలీట్ చేసినట్టు ఉన్నారు, మళ్ళీ కూడా వేరే దగ్గరికి కూడా వాటిని తరూరుగా అబ్జర్వ్ చేయడానికి పంపిస్తున్నామనేది కూడా చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా కానీ, ఏ విద్యార్థి తల్లిదండ్రులైనా కానీ పిల్లలు బాగుండాలి, గొప్ప చదువులు చదవాలి, ఉన్నత విద్యావంతులు కావాలి, దేశంలో రాష్ట్రంలో పేరు తెచ్చుకోవాలి, మన కుటుంబానికి గర్వకారణం కావాలి అనేది కూడా ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఆ ఆలోచనలో భాగంగానే మంచి కాలేజీలో జాయిన్ చేపియాలి, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే తల్లిదండ్రుల్లో తపన ఉంటుంది. అందులో భాగంగానే విద్యార్థులను మంచి భవిష్యత్తు కోసము ఈ యొక్క కాలేజీకి పంపిస్తే, ఈ కాలేజీలో విద్యార్థులు చదువుకున్న
నేపథ్యంలో హాస్టల్లో భద్రత కల్పించవలసినటువంటి మేనేజ్మెంట్లే నిర్లక్ష్యంగా వ్యవహరించి చేతులు ఎత్తేస్తే ఇక విద్యార్థుల బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇవంతా కూడా మళ్ళీ తల్లిదండ్రులకే చెప్పుకున్నారు. తల్లిదండ్రులు ఆ విద్యార్థి ఆ హాస్టల్ దగ్గరికి వచ్చారు. అదేవిధంగా ఇదంతా కూడా మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా సెన్సేషనల్ ఉంది అని గ్రహించినటువంటి విద్యార్థి సంఘ నేతలు కూడా హాస్టల్ దగ్గరికి వచ్చారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఆ యొక్క కాలేజ్ హాస్టల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఉద్రిక్తంగా మారింది. ఎన్ఎస్యుఏ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ అందరూ కూడా విద్యార్థి సంఘ నేతలు కాలేజ్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మేనేజ్మెంట్ గత ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన లేదు అనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే క్లియర్ కట్గా అక్కడ 3 నెలల నుంచి ఆ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్తున్నారు. అంతేకాకుండా బాత్రూంలకు పైన ఉన్నటువంటి వెంటిలేటర్ గ్లాసెస్ ఎక్కడికక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి. దానిపైన వేలి అచ్చులు, చేతి ముద్ర అచ్చులు ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతున్నాయి. అవి రాజ్ న్యూస్ స్క్రీన్ పైన కూడా మనం చూపించాము. స్పష్టమైనటువంటి చేతి గుర్తులు, వేళ్ళ సింబల్స్ కూడా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆధారాలు. అంతేకాకుండా మొబైల్స్లో తీశారు, మా పైన అనుమానాస్పదంగా గతంలో ఎన్నడూ లేనిది వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా విద్యార్థినులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. అయినా కానీ పట్టించుకోలేదు. మొత్తానికి అయితే మీడియా దగ్గరికి వచ్చి బయట ప్రపంచం దృష్టికి వెళ్ళినా కానీ ఇంతవరకు మేనేజ్మెంట్ అనేది స్పందించలేదు. మరి మేనేజ్మెంట్ డైలాగులు కొట్టేదానికి ఉందా? నిజంగా విద్యార్థుల బాగోగులు కోరుకుంటే, విద్యార్థినుల క్షేమం కోరుకుంటే, విద్యార్థినులు తమ సొంత బిడ్డలని భావిస్తే ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్పందించాలి, మేనేజ్మెంట్ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ నమ్మి, మేనేజ్మెంట్ విశ్వసనీయత, పారదర్శకతను చూసి, కాలేజ్ క్రెడిబిలిటీని చూసే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థినులను ఆ యొక్క కాలేజీలో చేర్పించారు కదా. మరి విద్యార్థినుల తల్లిదండ్రులకు బదులు చెప్పవలసినటువంటి బాధ్యత, విద్యార్థి సంఘ నేతలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మేనేజ్మెంట్కు ఉంటుంది. ఇప్పటికీ అయితే మేనేజ్మెంట్ స్పందించలేదు. మరి ఏం స్పందిస్తుంది, ఎట్లా ముందుకు వెళ్తుంది అయితే వేచి చూడాలి. రైట్ రాజురెడ్డి, మీరు హోల్డ్లో ఉండండి. విల్ గెట్ బ్యాక్ టు యూ.